ఏమాత్రం చేదు లేకుండా పుల్ల పుల్లగా పచ్చికారం మసాలా కారంతో కాకరకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. మెత్తగా ఉంటుంది. ఫ్రై అంటే మళ్ళీ రోస్ట్ కాదు. ఇలా కొంచెము ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి. కాకరకాయ కొంచెం ఉప్పు పసుపు కలపాలండి. ఉప్పు వేస్తే కొద్దిగా చేదు పోతుందండి. ఉప్పు పసుపు కలపాలి. అన్నీ కలిపి గిన్నెలకు వేసి పెడతాను. అంతా ఉప్పు పసుపు వేసినాక ఇట్లా కలిపి పెట్టుకుని పోయి చేదు పోతుంది. అంతవరకు మనం మసాలా చేసుకుందాం. దీనికి వాటర్ వచ్చేసినాయి. ఒకసారి పిండేసి మళ్ళీ పక్కకు పెట్టేసి గట్టిగా వండుకోండి. ఉప్పులన్నీ ఉప్పు ఉంటాయి. ఉప్పు పట్టేస్తాయి అనమాట. మళ్ళీ నీళ్ళల్లో కడిగి మళ్ళీ పిండేస్తే ఇంకా ఉప్పు పోతుంది. మళ్ళీ మామూలు వాటర్ తీసుకొని కడిగేయండి. మనం కొంచెం కట్ చేసుకోండి. పొడిలో కదా ఇది మనం వేసిన పౌడర్లు కలిస్తే బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇట్లా పెద్ద పెద్ద 4. దీనిలో కూడా మనకు విటమిన్స్ ఉంటాయండి. కాకరకాయకి పౌడరు అండి. అలా పౌడరు కొంచెం నూనె వేసుకొని పల్లీలు అండి. చిన్న 2 స్పూన్లు పల్లీలు చాలు. ఇది సగం వేగిన తర్వాత అన్నీ వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర అండి. ధనియాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలండి. చిన్నగా కట్ చేసుకునేవి చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసుకోండి. బాగా ఎర్రగా కావాలి. పచ్చి కొబ్బరి వేసినా కానీ ఎర్రగా వేయించుకుంటే మనకు 2 days ఉన్నా కానీ ఏం కాదు. డబ్బాలు వేసి పెట్టుకున్నా 5-6 కొత్తిమీర తీసుకోండి. మళ్ళీ కొంచెం నార్మల్ కారం కూడా వేసుకోవాలండి. ఈ కారం అనేది ఉండదు అనమాట. చాలా బాగుంటుందండి కాకరకాయ. ఈ కారం చాలా బాగుంటుంది. చివరిగా స్టవ్ బంద్ చేస్తానండి. కొంచెం 1 స్పూన్ పుట్నాలండి. కొంచెం చింతపండు వేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా రోస్ట్ అయిపోతుంది. కట్ చేసి వేసుకోండి. ఈ వేడికి ఒట్టిగా అయిపోతుందండి. చింతపండు కూడా ఇది చేయండి. ఒట్టిగా అయిపోతుంది. అన్ని మిక్సీలో వేసేసుకోండి. కాకరకాయ వేయించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ కాకరకాయ కారం వేసి వేయించినప్పుడు కొంచెం వేస్తానండి. 2 భాగాలు చేసుకుంటానండి. అన్నీ ఇట్లా కలిపి పెట్టేసి మనము మసాలా వేసుకొచ్చుకుందాం. 1 స్పూను నార్మల్ కారం కూడా వేసుకోవాలండి. ఆ ఒట్టిమిరపకాయలు సరిపోవు. అన్నంలో కలుపుకోవాలి కదా, సప్పగా అవుతుంది. సాల్ట్ అండి. పసుపు పెద్దగా పెట్టుకుంటే నార అయిపోతాయండి. సిమ్ము పెట్టుకొని వేయించుకోండి. మెత్తగా ఉంటాయండి. కాకరకాయ అనేది కొంచెం మెత్తగానే ఉండాలండి. ఇంత మూత తీసే వరకు అంత గుమాయిస్తుంది. ఆయిల్ కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఒట్టిగా అయిపోతుంది. తొందరగా ఎర్రగా అయిపోతుంది. గ్రీన్ కలర్ అయితే ఇంకా బాగుంటాయండి కాకరకాయ. ఇవి వైట్ ఉన్నాయి. మనకు కలర్ అనేది బ్లాక్ అనిపించదు. ఎంత చేసినా గ్రీన్ కలర్ కొంచెం బ్లాక్ వస్తాయి. బాగుంటాయి. 2 ఎల్లిపాయలు అండి. మిక్సీకి వేసేస్తాము. వేసుకోండి, లేకుంటే అది మెత్తగా కాదు. 2 నిమిషాలు ఉన్నాక తీస్తాను. కొంచెం కరివేపాకు వేసి, కొంచెం కరివేపాకు కూడా ఒట్టిగా అయిపోతుంది. కాకరకాయ తీసే ముందర కొంచెం కరివేపాకు వేసి తీయండి. ఈ కరివేపాకు కూడా మనకు ఒట్టిగా అయిపోతుంది కదా, అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తీసామండి. మరి ఎర్రగైతే బాగుంటుంది. నార అయిపోతాయి. పండి ఇది కూడా తీసేస్తాము. కారం వేయించుకొని ఒక 2 స్పూన్లు అంటే చాలు. ఇంకా 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఆవాలు మినప్పప్పు అండి. శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. చిన్నగా కట్ చేసి కారం వేస్తే బాగా కట్ చేసుకున్న ఆనియన్, చిన్న ఆనియన్ ఇట్లా ఉప్పదీసి వేయండి. ఎర్రగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ వల్ల కూడా కారం అనేది బాగా టేస్ట్ వస్తుందండి. చేస్తుంటేనే తినాలనిపిస్తుంది. కాకరకాయ కారము చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. మళ్ళీ ఎర్రగా వేయించితే మాడిపోయినట్టయితుంది. ఇప్పుడు కారం వేసేస్తానండి. బంద్ చేసి కారం వేస్తాను.
కారం అనేది వేయించుకునేవి కదండి, అన్నీ స్టవ్ బంద్ చేసి వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతుంది కారం. స్టవ్ బంద్ చేసుకుని వేయించుకోండి. పెన్నం అనేది వేడి ఉంటుంది, అందులో మనం అన్నీ వేయించుకునేటివే కదా. కలిపినాక అప్పుడు స్టవ్ ముట్టించండి. ఈ కారం అనేది పొడి పొడి కావాలి, కొంచెం ముద్ద ముద్ద ఉంది కదా, కొంచెం ఈ వేడికి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. పైన కనిపించేకి కరివేపాకు బాగుంటుందని వేసినానండి. ఈ కారము జొన్న సంకటి చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది కదా. ఉత్త కారమే టేస్ట్ బాగా ఉందండి, ఇట్లా పొడి పొడి కావాలి. ఇప్పుడు కాకరకాయ వేసి కలిపేస్తాను. ఇంకా స్టవ్ బంద్ చేస్తాను. కాకరకాయ వేసేస్తానండి. కొంచెం కొంచెం వేసి కలపండి, కొంచెం కొంచెం వేసి కలపండి. బాగా ఎంత గుమాయిస్తుందండి. కాంబినేషన్ సప్పడిపప్పు చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సప్పడిపప్పు చేసినాను, ఆ సప్పడిపప్పులో ఈ కారం కలుపుకొని కాకరకాయ నంచుకుంటే ఉంటుంది చూడు, అంత బాగుంటుంది. అయిపోయిందండి, అన్నీ వేసేసినాను ఉప్పలు. అంత కారం అనిపించిందండి అస్సలు, చూడండి కదా ఎంత కారం అనిపించింది. పచ్చి కొబ్బరి వల్ల కారం ఇంకా టేస్ట్ వస్తుందండి. అయిపోయిందండి కాకరకాయ కొబ్బరి కారము. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరితో చేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి, టేస్ట్ ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కొబ్బరి కారం అండి. ఎంత మితుగా ఉంది చూడండి, అస్సలు కారం చేదే లేదండి. అసలు కారం అంటే ఎంత టేస్ట్ ఉందండి. పచ్చి కొబ్బరి వేసి చేసినాం కదా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. అన్నంలోకి మంచి కాకరకాయ కొబ్బరి కారం ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి. పచ్చి కొబ్బరితో చేసిన కారం కదండి, అన్నంలో కలుపుకుంటే ఏ మాత్రం చేదనేదే ఉండదండి.